ఆ పక్షి ఎన్నో దేశాలు సముద్రాలు దాటి చివరకు క్రౌంచ ద్వీపంలోని ఒక మహావృక్షంపై వాలింది. సాధారణంగా ఆ పక్షులు ఆ ద్వీపంలోనే నివసిస్తూ అప్పుడప్పుడు మేత కోసం జంబు ద్వీపానికి వస్తుంటాయి. ఆ పక్షుల సంచారం వల్లనే ఆ ద్వీపానికి క్రౌంచ ద్వీపం అనే పేరు వచ్చింది. ఆ పక్షి చెట్టుపై వాలగానే విక్రమసింహుడు దాని రెక్కల సందు నుండి మెల్లగా బయటపడి చెట్టు కొమ్మల మీదుగా జాగ్రత్తగా కిందికి దిగాడు. అతడు తన రెక్కల్లో ఇరుక్కున్న సంగతి కూడా ఆ పక్షికి తెలియదు. ఇక దాని బలం ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలా దిగి అతను ధైర్యంగా అక్కడ నడుస్తుండగా ఒక పట్టణం కనిపించింది. అక్కడ పుష్పవతి అనే ఒక స్త్రీ అతనికి ఎదురయ్యింది. అక్కడి భాష అతనికి రాకపోవడంతో ఆ స్త్రీ ఏం చెప్పిందో విక్రమసింహుడికి అర్థం కాలేదు. కానీ ఆ స్త్రీ అతనికి మోహించి తన ఇంటికి రమ్మని సైగలతో ఆహ్వానించింది అని అర్థమైంది. అప్పుడు ఏం చెయ్యాలో తోచక సరే అన్నట్లుగా అతడు కూడా సైగ చేశాడు. ఆ క్రౌంచ ద్వీపానికి రాజధాని ఏకశిలా నగరం. దానిని క్రౌంచవతి అనే రాణి పాలిస్తోంది. అక్కడి స్త్రీలు అత్యంత సౌందర్యవతులే, కానీ వారి బుద్ధులు మరియు ప్రవర్తన మాత్రం రాక్షసత్వంతో కూడి ఉంటాయి. అక్కడి పురుషులు మాత్రం నల్లని కోతి రూపంలో పొట్టిగా వికారంగా ఉంటారు. పూర్వం రామరావణ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించడానికి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చాడు. తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన అక్కడ ఒక్క నిమిషం పాటు విశ్రమించగా ఎంతో అందగాళ్ళమని గర్వపడే అక్కడి పురుషులు ఆయనను చూసి పరిహసించారు. దాంతో హనుమంతుడికి కోపం వచ్చి వారిని శపించాడు అని పురాణ గాథ. ఆనాటి నుండి వారికి జన్మించిన సంతానంలో పురుషులు వికారంగాను, స్త్రీలు రాక్షస కృత్యాలు చేసేవారిగాను మారుతుంటారు. సాధువులను చూసి పరిహసించిన పాపం ఊరికే పోతుందా? అటువంటి ద్వీపంలో సాటిలేని అందగాడైన విక్రమసింహుని చూసిన వారు ఆశ్చర్యపోవడంలో వింతేముంది? పట్టరానంత సంతోషంతో ఆ రాకుమారుడిని వెంటబెట్టుకుని వెళ్తూ ఆ స్త్రీ తన ఏలిక అయిన క్రౌంచవతికి ఈ విషయం తెలిస్తే అతన్ని తనకు దక్కనివ్వదు అని భయపడి వడివడిగా తన ఇంటికి తీసుకుపోతుండగా దారిలో మరో స్త్రీ ఎదురయ్యి, అక్క, ఇంతటి అందగాడు నీకు ఎక్కడ దొరికాడే? పురుషులలో కూడా ఇంతటి అందగాడు ఉంటారా? ఇతడికి అదేంటి అని అడిగింది. సర్లే, భలే అడిగావు. ఇతడి గురించి నాకేం తెలుసు? ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను ఇప్పుడే ఇతన్ని చూశాను. మన భాష తెలియదు అన్న ఒక లోపం తప్ప ఇతడిలో వేరే ఏ లోపము నాకు కనిపించలేదు. ఎలాగో నువ్వు కూడా చూశావు కాబట్టి మనం ఇతన్ని రహస్యంగా ఇంటికి తీసుకెళ్లి వివాహం చేసుకుందాం. మన రాణికి తెలిసిందో ఆమె కామాతురాలు కనుక అతన్ని మనకు దక్కనివ్వదు సుమి అని చెప్పటంతో ఆ స్త్రీ కూడా మొదటి ఆమె వెంట నడవసాగింది. ఇంతలో మరో స్త్రీ అక్కడికి వచ్చి, ఓహో, గొప్ప సొగసుగాన్నే సంపాదించారే, నాకు కూడా ఇతన్ని పంచండి అని అడిగింది. ఆ మాట వినగానే తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆ ఇద్దరు స్త్రీలు మూడవ ఆమె కోరికకు అంగీకరించారు. ఆ ముగ్గురు విక్రమసింహుణ్ణి తీసుకుని వేగంగా వెళ్తుండగా దారిలో మరొక ఇద్దరు స్త్రీలు ఎదురయ్యారు. ఆ వింత వార్త ఎలా పాకిందో కాని క్షణాల్లో ఊరంతా తెలిసిపోయింది. దాంతో అక్కడికి స్త్రీలంతా అతన్ని చూడడానికి గుంపులు గుంపులుగా రాసాగారు. ఆ దీపంలోని పురుషులకు ఎటువంటి స్వాతంత్రం లేదు. అక్కడ స్త్రీలకు పరపురుష వ్యామోహం దోషం కాదు. తమకు నచ్చిన పురుషుడిని ఎంతకాలమైనా తమ వద్ద ఉంచుకోవచ్చు. వచ్చిన స్త్రీలందరూ విక్రమసింహుడిని తమ ఇళ్లకు రమ్మని పోటీ పడుతూ సైగలు చేయసాగారు. అంతమంది ఆ విధంగా చెబుతూ పోతుంటే ఏం చేయాలో పాలుపోక విక్రమసింహుడు మొదట తాను చూసిన పుష్పవతి ఇంటికే వెళ్ళాడు. ఆమె అతన్ని ఎన్నో విధాలుగా సత్కరించింది. కానీ వారి ఆహారపు అలవాట్లు, ప్రవర్తనా శైలి అతడికి చాలా వింతగా, భయంకరంగా తోచాయి. వారు పచ్చి మాంసాన్ని భుజిస్తారు. అంతేకాక కోపం వస్తే మగవారిని చంపి తినేయడానికి కూడా వెనుకాడరు. విక్రమసింహుడు చాలా జాగ్రత్త పడి అక్కడ పాలు పండ్లు తప్ప మాంసం జోలికి అస్సలు వెళ్ళలేదు. ఏ మాంసంలో నరమాంసం కలిసి ఉందో ఎవరికి తెలుసు? ఆ అనుమానమే అతన్ని కలిచివేసింది. ఒక పక్క పురుషద్వేషిణి మీద విరహం, మరొక ప్రక్క ప్రాణమిత్రుడిని విడిచి రావడం అతనికి తీవ్రంగా బాధించసాగాయి. వేల యోజనాల దూరం వచ్చేసరికి
ఇప్పుడు తాను మాత్రం ఏం చేయగలడు? మనసులో ఆరాటం తప్ప మరో మార్గం కనిపించలేదు. బుద్ధిమంతుడైన విక్రమసింహుడు కేవలం పరిశీలన ద్వారానే వారి భాషను 10 రోజుల్లో నేర్చుకున్నాడు. అయితే వారి భాషా మర్మం బోధపడిందని వారికి తెలిస్తే వారు చులకనగా చూస్తారని భావించి తనను కూడా వారిలో ఒకటిగా మార్చేసుకుంటారు అనే భయంతో భాష రాని వాడిలాగానే నటిస్తూ విక్రమసింహుడు ఎక్కువ సమయం మౌనంగానే గడిపాడు. ఇలా ఉండగా ఒకరోజు అతడికి ఆతిథ్యం ఇచ్చిన ఆ స్త్రీ ధైర్యం చేసి కామవికార చేష్టలతో అతన్ని రతికి ఆహ్వానించింది. ఆ సమయంలో మొదట ఆమెను తిరస్కరించాలని అనుకున్న సిగ్గు విడిచి కోరిన స్త్రీని నిరాకరించడం ధర్మం కాదని ఆమెను తృప్తిపరచడం అతిథిగా తన మర్యాదగా భావించాడు. విక్రమసింహుడు ఆమెను అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని రీతిలో చిత్ర విచిత్ర రతులతో అమితానందాన్ని కలిగించాడు. ఆమె తాను పొందిన ఆ అద్భుత సుఖాన్ని ఊరంతా చాటి చెప్పి ఉండవచ్చు. దాంతో ఆ నగరంలోని స్త్రీలందరికీ ఆమెపై అసూయ కలిగింది. మెల్లగా ఆ వార్త నగరాన్ని ఏలే రాణి చెవిన వేశారు. ఆ రాణి స్వతహాగా కాముకి, పైగా చపల చిత్తం కలది. అప్పటికే ఆమె ఎందరో పురుషులతో సుఖాన్ని అనుభవించి ఉంది. అటువంటి రాణి ఇంతటి సౌందర్యవంతుడైన విక్రముణ్ణి ఊరికే వదిలేస్తుందా? వెంటనే తన పరిచారికను పంపి ఆ పురుషుణ్ణి తక్షణమే తన వద్దకు తీసుకురావాలి అని ఆజ్ఞాపించింది. పరిచారిక ఆ ఆజ్ఞను వెంటనే పాటించింది. రాణి స్వయంగా విక్రమసింహుడి ఎదురుకు వెళ్లి సాదరంగా ఆహ్వానించింది. తన అర్ధసింహాసనంపై అతన్ని కూర్చోబెట్టి ఘనంగా గౌరవించింది. పరిచారికతో పాటు వచ్చిన పుష్పవతిని చూసి కోపంతో, ఏమే, ఇంతటి సుందరాకారుణ్ణి ఇన్నాళ్ళు నీ ఇంట్లోనే దాచుకుంటావా? విలువైనవి ఏవైనా ఉంటే ప్రభువుల పరం చేయాలన్న కనీస జ్ఞానం కూడా నీకు లేదా? ఇదే నీ మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను, ఇక వెళ్ళు అని ఆమెను పంపించి వేసింది. ఆ రాణికి తనపై వ్యామోహం ఉన్న సంగతి విక్రమసింహుడు మొదటి చూపులోనే గ్రహించాడు. తగినంత స్వేచ్ఛ లేక అవకాశం ఉంటే స్త్రీ స్వభావం ఎంతటి విపరీతానికైనా దారితీస్తుంది అని మనసులో అనుకున్నాడు. అయితే మనసులో మాత్రం అతడికి ఆమెపై ఏమాత్రం అనురాగం లేదు. ఎన్నో మర్యాదలు చేశాక ఆ రాణి ఇలా విన్నవించింది. ఆర్య, మా పూర్వ పుణ్యం వల్ల మిమ్ములను చూడగలిగాము. మా దురావస్థను తీర్చడానికి వచ్చిన భగవంతుడిలా మీరు కనిపిస్తున్నారు. శ్రేష్ఠులైన పురుషుల సాంగత్యం లేక ఇక్కడి స్త్రీల సంతానం ఎంత వికృతంగా ఉందో మీరు చూసే ఉంటారు. నేను కొత్తగా సింహాసనం అధిష్ఠించాను. నాకో వికృత పురుషుడు భర్తగా ఉన్నమాట నిజమే, కాని నేను నేటికి కన్యనే. ఇంతవరకు వాడి ముఖమైనా నేను చూడలేదు. దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించి నాకో చక్కని పుత్రుడిని ప్రసాదించండి అని దీనంగా బతిమాలింది. సాటి రాజవంశీకురాలు అంత దీనంగా కోరేసరికి ఆమెను మరింత వేధించడం మర్యాద కాదని విక్రమసింహుడు అంగీకరించాడు. ఆమె అతనికి అనుకూలమైన రీతుల్లో మెలుగుతూ సుఖాన్ని పొందుతూ తన మదన తాపాన్ని తీర్చుకుంది. ఆ దేశ ఆచారం ప్రకారం గర్భిణీలు పురుష సాంగత్యానికి దూరంగా ఉంటారు. నిజానికి అక్కడి స్త్రీలు కేవలం సంతానం కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో పురుషునితో రతి కార్యానికి ఒప్పుకుంటారు. అయినా వికృతంగా ఉండే అక్కడి పురుషులతో రమించడానికి ఏ స్త్రీ మాత్రం కోరుకుంటుంది? అందుకే రాణి ఇలా అంది. నాదా, నీ దయవల్ల నాకు పుత్ర సంతానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు గర్భవతిని. అయినప్పటికీ మీకు సురత సౌఖ్యానికి లోటు కలగకూడదు. కాబట్టి నా చెల్లెలైన కుసుమగంధిని స్వీకరించి సుఖించండి. అలా తన సోదరిని అతడికి జతకూర్చింది. కుసుమగంధి రాణికి మించిన సొగసుగత్తె, పైగా వయసులో చిన్నది. ఆమె అందం విక్రమసింహుడికి నచ్చడంతో అతడు సరే అన్నాడు. ఆమె కూడా అతనితో మదన సౌఖ్యాన్ని అపరిమితంగా అనుభవించి గర్భవతి కాగానే ఆచారం ప్రకారం అతనికి దూరంగా జరిగింది. ఆ తరువాత రాణి ఆజ్ఞ మేరకు నగరంలోని స్త్రీలందరూ ఒక్కొక్కరుగా అతన్ని చేరి తమకు నచ్చిన రీతిలో సుఖించసాగారు. ఇంతకాలానికి రాణికి పుత్రోదయం కలిగింది. ఆ బాలుడు అక్కడి పురుషుల్లా కాకుండా తండ్రి పోలికలతో అందంగా టీవీగా పుట్టేసరికి అంతఃపుర వాసుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రౌంజ్వదీప భావి చక్రవర్తి ఉదయించాడు అని ప్రజలంతా సంతోషించారు. వరుస క్రమంలో విక్రమసింహునితో సుఖించిన ఆ నగర స్త్రీలలో చాలా మందికి
అందమైన బిడ్డలు జన్మించారు. దాంతో వారంతా విక్రమసింహుణ్ణి పరమేశ్వరుని అవతారంగా భావించసాగారు. అతడు ఏ పని చెబితే ఆ పని చేయడానికి వారు సిద్ధపడ్డారు. కాని వారికి ఇతర ద్వీపాల గురించి జ్ఞానం పిసరంతైనా లేదు. ఇది ఎలా సాధ్యం? పురుషులకు విలువలేని దేశమాయే. స్త్రీల ఏలుబడిలో జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఇక్కడి వారికి లభించలేదు. విక్రమసింహుడు వారికి సంస్కారం నేర్పడానికి అప్పుడప్పుడు సభలు నిర్వహిస్తూ వారిలోని దురాచారాలను మెత్తగా మందలిస్తూ కొంతమందిని మార్పు తీసుకురాగలిగాడు. అయినప్పటికీ ఆ దేశపు వనితలు పురుషుల పట్ల అగౌరవంగా ఉండేవారు. ఆ దేశ పురుషులందరికీ కంటకంగా మారింది. విక్రమసింహుడి రాకతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిరాశకు గురైన పురుషులంతా ఒక చోట సమావేశమై ఇలా చర్చించుకున్నారు. అయ్యో, మన గతి ఇలా అయిందేంటి? మన భార్యలు మనల్ని చులకనగా చూస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఎవడో ఒక పరాయి వ్యక్తిని పట్టుకొని మన కళ్ళ ముందే ఏమాత్రం సంకోచం లేకుండా విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఈ ద్వీపమంతా వాడి సంతానంతో నిండిపోయేలా ఉంది. వారిలో కొందరికి అంతఃపుర ప్రవేశం ఉంది కనుక ఒక అర్ధరాత్రి విక్రమసింహుడు నిద్రిస్తున్న సమయంలో అతని మంచంతో సహా మూసుకెళ్లి సముద్రంలో పారేయాలని పథకం వేశారు. ఆ పథకం ప్రకారం వారు మంచాన్ని ఎత్తుకొని సముద్రం వైపు వెళ్తుండగా మెలకువ వచ్చిన విక్రమసింహుడికి వారి కుట్ర అర్థం అయింది. ఆ మంచాన్ని పట్టుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మ కిందుగా వెళ్తున్న సమయంలో అతడు చటుక్కున ఆ కొమ్మను పట్టుకుని పైకి ఎగబాకాడు. అది గమనించని పురుషులు ఖాళీ మంచాన్ని సముద్రపు అలల్లో పారేశారు. సముద్రంలో పడి చనిపోయి ఉంటాడని వారు సంతోషంతో వెనుదిరిగారు. మరునాడు విక్రమసింహుడు కనిపించపోయేసరికి ద్వీపపు పురుషులే ఏదో చేశారని ఆగ్రహించింది రాణి. అంతటి సుందరాకారునే వంచిన వారు ఆ ద్వీపంలోని స్త్రీలను పిల్లలను చూసి మరింత కక్ష పెంచుకుంటారని ఆమె భావించింది. అందుకే ముందు జాగ్రత్తగా వారికి కఠిన శిక్ష విధించి ఆ పురుషులందరికీ కేవలం బానిస పనులకే పరిమితం చేస్తూ ఏ స్త్రీ కూడా వారికి రతీసుఖాన్ని ఇవ్వకూడదు అని ఆజ్ఞాపించింది. ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ పురుషుల మగతనం హరించేలా శిక్షలు ఖరారు చేసింది. అలా మనిషిదుడు చెప్పగా మరి విక్రమసింహుడు ఏమయ్యాడు అని గోపాలుడు ఆతృతగా అడిగాడు. విక్రమసింహుడు ఏ చెట్టు మీదైతే ఎక్కాడో సరిగ్గా అదే చెట్టు మీద అతనికి గతంలో ఇక్కడికి చేరవేసిన పక్షి విశ్రమిస్తోంది. దైవికంగా అతడు మళ్ళీ ఆ పక్షి రెక్కల మధ్యలో ఇరుక్కుపోయాడు. అది ఎగిరి వెళ్లి గతంలో విక్రమసింహుడు తన మిత్రుడు ఎక్కడైతే విడిచిపెట్టాడో సరిగ్గా అదే మర్రి చెట్టు మీద వాలింది. విక్రమసింహుడు పరిసరాలను గుర్తుపట్టి మెల్లగా చెట్టు దిగి తన మిత్రుడైన బహుశ్రుతుని కోసం ఎతుకుతుండగా అతడే ఎదురుపడ్డాడు. ఆ కలయిక ఇద్దరికీ ఒక అద్భుత స్వప్నంలా తోచింది. విక్రముడు తన వృత్తాంతాన్ని వివరించాడు. బహుశ్రుతుడు కూడా పురుషద్వేషిని వివరించే సరోవరం ఈ పక్కనే ఉంది అని చెప్పాడు. ఆనాడు సింహగర్జన విని మిత్రుడిని ఏదైనా మృగం కబలించిందేమో అని భయపడ్డాను. కాని విక్రముడు రాసి ఉంచిన లేఖ వల్ల అతడు ప్రాణాలతో ఉన్నాడని ధైర్యం కలిగింది అని చెప్పాడు. అంతేకాక ఒక వృద్ధ కిరాతకుడు ద్వారా ఈ క్రౌంచ పక్షి గురించి సమాచారం తెలుసుకున్నానని, ఆ పక్షి ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ మర్రి చెట్టు వద్దకు వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్తుందని అతను చెప్పాడు. అది మనుషులను మోయగల శక్తి కలదే కాని క్రూరమైనది కాదు. తన మిత్రుడు క్షేమంగా ఉన్నందుకు సంతోషించి మళ్ళీ ఆ పక్షి ఎప్పుడు వస్తుందో, తన మిత్రుడిని ఎప్పుడు తెస్తుందో అని బహుశ్రుతుడు అక్కడే కందమూలాలు తింటూ వేచి చూస్తున్నాడు. ఒకవేళ ఆ రోజు తన మిత్రుడు కనిపించకపోయి ఉంటే అతడు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. దైవికంగా మిత్రుడిని కలుసుకున్నాడు కనుక ఇక పురుషద్వేషిని ఆలోచన విడిచిపెట్టి స్వగ్రామానికి వెళ్దాం పద అని బహుశ్రుతుడు కోరాడు. కానీ విక్రమసింహుడు తన పట్టు విడవలేదు. చివరకు మిత్రుడి పట్టుదలకు తలొగ్గి ఆమె స్నానమాడే సరోవరానికి దారి చూపడానికి బహుశ్రుతుడు అంగీకరించాడు. తరువాత భాగంలో విక్రమసింహుడు పురుషద్వేషిణిని ఎలా కలుసుకున్నాడో చూద్దాం.